దేవుని నామముకు స్తోత్రం కలుగును గాక. మరి దేవుడు మరి ఒక్కసారి మనల్ని జూమ్ లోకి మరి నడిపించిన దేవునికి ఎంతో వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి ఈ యొక్క విజ్ఞాపన ప్రార్థనలో మరి పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ఈ యొక్క మినిస్ట్రీ తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. మరి మన ప్రార్థన అంశంలో మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఆ అంశముల కొరకు మనము విజ్ఞాపన చేద్దాము. ఒకరి తర్వాత ఒకరు, ఒక గంట సమయమే ఉంది మనకు కాబట్టి ఒకరి తర్వాత ఒకరు సమయాన్ని వృధా చేయకుండా మనం విజ్ఞాపన చేస్తాము ఈ అంశముల కొరకు. ఇంకా మీరు దేవుడు ఏదైనా ప్రేరేపణ కలిగిస్తే కూడా మీరు ప్రార్థించగలరని కోరుతున్నాను. మరి నేను స్టార్టింగ్ ప్రేయర్ చేస్తాను. తర్వాత మీరందరు కూడా ఒకరి తర్వాత ఒకరు విజ్ఞాపన ప్రార్థనలు చేస్తాము. అందరం ఏకీభవిస్తామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవాతి దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. నైనా సర్వశక్తిమంతుడవు, సర్వాధికారివి, సర్వోన్నతుడవు ప్రభా. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు ప్రభా. నువ్వెంత గొప్ప దేవుడో ప్రభా. నువ్వు మాకు దేవుడవై ఉన్నందుకు వందనాలు ప్రభా. మా రక్షకుడవై ఉన్నందుకు వందనాలు. మా పరమ వైద్యుడవై ఉన్నందుకు వందనాలు ప్రభా. దేవా, మేము నిన్ను ఎరిగిన బిడ్డలుగా మమ్మల్ని నిలవబెట్టినందుకు వందనాలు ప్రభా. ఇదిగో ప్రభా, ఈ యొక్క జూమ్ మీటింగ్ లో కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నువ్వు దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఇది నీ ప్రేరేపణనే ప్రభా. నీవు నీ యొక్క పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఈ విజ్ఞాపన ప్రార్థనలు చేయడము ప్రభా. మాకు ఇచ్చిన ఈ యొక్క మహా గొప్ప కృపను బట్టి వందనాలు ప్రభా. నీ ఏ బిడ్డలైతే నీకు లోబడతారో ప్రభా, వారికే నీ యొక్క పరిచయను అప్పగిస్తానన్నావు ప్రభా. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు నీకు లోబడే కృపను దయచేయండి ప్రభా. ఎంతో మంది ఈ దినం చూడలేక చనిపోయి ఉంటున్నారు, కానీ మాకైతే ఆయుష్నిచ్చావు, ఆరోగ్యమునిచ్చావు, ఒక నూతన దినం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మా ఆయుష్ని ఎందుకు పొడివిస్తున్నావో ప్రభా, మేము గుర్తెరుగుటకు సహాయం చేయండి. మమ్మల్ని మేము పరీక్షించుకొని సరి చేసుకున్నటకు సహాయం చేయండి ప్రభా. ఎక్కడో తప్పిపోయి ఉన్నాం మనుషులం ప్రభా, పడిపోయి ఉన్నాము, పాప బంధకంలో చిక్కికొని ఉన్నాం ప్రభా. నీ ద్వారానే కదా ప్రభా మాకు స్వస్థత, నీ ద్వారానే మాకు విడుదల, నీ ద్వారానే మాకు రక్షణ ప్రభా. ప్రభా, నీ బిడ్డలుగా నీ నామం అనే ముద్ర, తండ్రి నామం అనే ముద్ర వేసుకున్నందుకు వందనాలు ప్రభా. నీ బిడ్డలుగా జీవించే కృపను దయచేయమని బతిమలాడుతున్నాను ప్రభా. ప్రభా, యొక్క విజ్ఞాపన ప్రార్థనలో ప్రభా, ఏ బిడ్డ అయితే విజ్ఞాపన చేస్తుందో ప్రతి ప్రార్థన నీ సన్నిధికి చేరును గాక. ప్రతి ప్రార్థనకు నువ్వు జవాబిచ్చుదువు గాక ప్రభా. మేము ప్రార్థిస్తున్నాము, ఎందుకంటే నువ్వు సజీవమైన దేవుడవు, నువ్వు మాట్లాడే దేవుడవు, వినే దేవుడవు, జవాబిచ్చే దేవుడవు కనుక నువ్వు పుట్టించిన విశ్వాసము నమ్మకంను బట్టి ప్రభా నీ సన్నిధిలో నీతో నీ మాట్లాడుటకు, నీ స్వరము వినుటకు ఇచ్చిన ఈ మహా గొప్ప కృపను బట్టి నీకు లెక్కలేనని స్థుతులు, స్తోత్రం, వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. ఈ యొక్క జూమ్ మీటింగ్ అంతట్లో నీ కృపా సన్నిధి ఉంచండి ప్రభ. వాక్యం చెప్పునైనా నీ దాసుని ఆరాధన చేస్తున్న నీ దాసుని నీ ఆత్మతో అభిషేకించండి, నీ ఆత్మతో నింపి, నీ ఆత్మతో నడిపించండి ప్రభా. ప్రభ, నీ దాసుని మా కొరకు నిలవబెట్టుకో ప్రభా. నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఫోకస్, కాన్సన్ట్రేషన్ దయచేయండి. డిస్ట్రాక్ట్ చేస్తున్న దుష్టుని నజరేయుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామములో బంధిస్తున్నాను తండ్రి. నీ రాజ్యంలో బంధించి అగ్ని గుండములో పడవేసినందుకు వందనాలు ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు ప్రభా. రాలేక బిడ్డలను నువ్వు ప్రేరేపించే ప్రభా. ఇది నీ పరిచర్య, నీవు కాపరిగా ఉండి నడిపిస్తున్నావు ప్రభా. నీ బిడ్డలను నడిపించు ప్రభా. నీకే మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములు నీకు చెల్లును గాక ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ ప్రభ ఈ యొక్క పరిచర్యలో నిన్ను బట్టి రావాలి ప్రభ. పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో నిన్ను ప్రేమించి, నిన్ను స్తుతించి, నిన్ను ఆరాధించి, నిన్ను గణపరిచే కృపను దయచేయమని బతిమలాడుతూ ఉన్నాను ప్రభా. ఈ యొక్క పరిచర్యలో వాళ్ళు ఆత్మీయంగా, విశ్వాసంలో బలపరచబడాలి ప్రభా. వ్యక్తిగతంగా నీతో సహవాసం చేసి, నీతో స్నేహం చేసి, నువ్వెంత సర్వశక్తిమంతుడో వాళ్ళు తెలుసుకోవాలి ప్రభా. నీ మీదనే ఆధారపడాలి ప్రభా. నీ ప్రభా, ప్రతి సమస్య నీతో పంచుకోవాలి ప్రభా.
మా విశ్వాసాన్ని బలపరిచే దేవుడు ప్రభా. నీ మీద ఆధారపడిన బిడ్డలను ఎప్పుడు నిరుత్సాహపరచని దేవుడు నువ్వు ప్రభా. ఆత్మీయంగా విశ్వాసంలో బలపరిచే దేవుడు కనుక తండ్రి, ప్రతి ఒక్క బిడ్డ ఆ రీతిగా ఈ యొక్క పరిచర్లో హాజరైన ప్రతి బిడ్డను ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా. ఒక్క ఆత్మ కూడా నశించిపోవడం నీకు ఇష్టం లేదన్నావు ప్రభా. ఈ యొక్క పరిచర్యలో వచ్చిన ప్రతి ఆత్మ రక్షణ పొందాలి, ఆత్మీయంగా విశ్వాసంలో బలపరచబడాలి ప్రభా. నీ రాజ్యములు మేమందరము నీతో ఉండాలి ప్రభా. కనుక ఒక్కొక్క బిడ్డను నువ్వు దర్శించండి, ఆత్మీయంగా విశ్వాసంలో బలపరచండి, వ్యక్తిగతంగా నీ రాజ్యం కొరకు సిద్ధపడే కృపను దయచేయండి ప్రభా. ప్రభా, వ్యక్తిగతంగా నీ సన్నిధిలో ఎక్కువ సమయం గడిపే కృప దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డకు ప్రార్థన జీవితం దయచేయండి ప్రభా. ప్రార్థన ఆత్మతో అభిషేకించండి, విజ్ఞాపన చేసే ఆత్మతో అభిషేకించండి, మొరపెట్టే ఆత్మతో అభిషేకించండి ప్రభా. రోదన చేసే ఆత్మతో అభిషేకించండి ప్రభా. ఇదిగో ప్రభా, ఈ లోకపు భోగాల కొరకు కాదు మేము ప్రార్థన చేసేది. మొదట నీ నీతిని రాజ్యాన్ని వెతకమన్నావు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని నీతిని రాజ్యాన్ని వెతికే కృపను దయచేయండి ప్రభా. మేము పాపంలో జీవిస్తూ ఉన్నప్పుడు, లోకంలో జీవిస్తున్నప్పుడు ప్రభా, నీ కృప చేత మమ్మల్ని రక్షించినవు, కాపాడినవు, స్వస్థపరిచినవు. ఎన్నో మేలులు, లెక్కలేనని మేలులు, అద్భుత కార్యాలు, సూచక్రియలు చేసావు ప్రభా. ఇదిగో తప్పిపోయిన నీ బిడ్డలు నీ తట్టుకు తిరిగి వచ్చారు ప్రభా. మమ్మల్ని నువ్వు హత్తుకొని ముద్దు పెట్టుకొని నీ బిడ్డలుగా నువ్వు చేర్చుకున్నప్పుడు ఇంకా మేము ఊహించిన దానికంటే మాకు అన్ని అనుగ్రహించే దేవుడవని గొప్ప నమ్మకం, విశ్వాసము ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి ప్రభా. ప్రభా, నీ కొరకు మేము నలుగగొట్టబడుటకు మమ్మల్ని తయారు చేయండి. నీవు మాలో ఉంటే చాలు ప్రభా. నీ మాట చాలు, నీ చూపు చాలు, నీ తోడు చాలు యేసయ్యా. ప్రభా, మాలో నీవే జీవించండి ప్రభా. పౌలు అన్నట్టు ప్రభా, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నట్టు ప్రభా. నువ్వు మా కొరకు నువ్వు జీవించండి ప్రభా. మాలో నీవు జీవించండి ప్రభా. మా చేతులు నువ్వు గట్టిగా పట్టుకొని మార్గం నడిపించండి ప్రభా. ప్రభా, మరి ఈ రోజు జరగనైన ఉపవాస ప్రార్థనలో ఈ యొక్క కార్యక్రమం జూమ్ మీటింగ్ అంతట్లో విజ్ఞాపన ప్రార్థనలో నీ ఆధిపత్యం వహించండి. నీ ప్రార్థన శక్తితో నింపండి. నీకే మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములు నువ్వు పొందుకో ప్రభా. ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకుండా ప్రతిదీ నీవు కంట్రోల్లో పెట్టుకో ప్రభా. ప్రభా, ఈ యొక్క మీటింగ్ అంతట్లో నీ కృపాస్థలకు అప్పచెప్తూ అడగక మర్చిపోయిన ప్రతి ఈవులను క్షమించి దయచేయమని ఈ కొద్ది నా విన్నపములు నజరేయుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాను నా తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. నీకే స్తుతి ప్రభా, నీకు మహిమ దేవా, నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయా నా తండ్రి, అండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ బట్టి నీకు వందనాలు. అయ్యా నా తండ్రి, ఈ ప్రార్థన విజ్ఞాపన చేయడానికి మాకు ఇచ్చిన అవకాశం, ఈ సమయం, ఈ తరుణము, ఈ భాగ్యం కొరకై నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నీకు స్తోత్రం, స్తోత్రం ప్రభా, నీకు వందనాలు. మా ప్రార్థన విజ్ఞాపనలు నీ సన్నిధి చేరునట్లు కృప దయచేయండి, కృప దయచేయండి, కృప దయచేయండి దేవా. నీకు స్తోత్రం, స్తోత్రాలు. మాకు మీకును అడ్డుగా ఉన్న ప్రతి ఒక్క పాపము, దోషము, అపవిత్రత, మాలిన్యం, మస్టు, తగరము, చెత్తను కాల్చివేయమని ప్రార్థిస్తాం తండ్రి. కుమార పరిశుద్ధాత్మ నామములో ప్రభ, విజ్ఞాపనాత్మ, మొర్రపెట్టే ఆత్మ, నీ సన్నిధిలో పోరాడే ఆత్మను ప్రభ, రోధించే ఆత్మను దయచేయండి. భారభరితమైన హృదయాన్ని మాకు దయచేయండి దేవా. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా, నీకు స్తోత్రాలు ప్రభా. అయా నా తండ్రి, నీ ఆత్మ మాలో నుండి మూలుగునట్లు ప్రభా, నీ కృపను అట్టి ఆత్మను మాకు ధరింపచేయండి ప్రభా. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. నీ ఉన్నతమైన నామాన్ని బట్టి, శక్తిగల నామం, బలమైన నామం, అద్వితీయ నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీవు మాత్రమే పూజార్హుడవు ప్రభా. స్తుతులపై ఆసీనుడా నీకు స్తోత్రాలు. చెవియొగ్గి మా ప్రార్థన ఆలకించండి. ఈ సమయంలో ప్రత్యేకంగా మీ సన్నిధికి వస్తుండగా పరిశుద్ధాత్మ దేవ, నేరుగా మా ప్రార్థన మీ యొక్క సింహాసనం ఎదుట ఉండునట్లు, అయా నీ సన్నిధి చేరునట్లు కృప దయచేయండి.
ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ సమూహములను అపవాది శక్తులను నాజరుడైన యేసునామమున కాల్చివేస్తున్నాం. వాటి అనుచరులన్నిటిని కాల్చివేస్తున్నాం. నేరుగా ప్రభా మేము ప్రార్థిస్తున్న ప్రతి అంశం, ప్రతి విన్నపం నీ యొద్దకు చేరునట్లు కృప దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. దైవమా, పరిశుద్ధాత్ముడా, మా యొక్క దేశం కొరకు, రాష్ట్రం కొరకు, జిల్లాల కొరకు, మండలాల కొరకు, ప్రపంచ దేశాలన్నిటి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా నీకు వందనాలు ప్రభా, సహాయం చేయండి. ఈ సమయంలో ప్రత్యేకంగా యుద్ధము జరుగుతున్న ప్రభా ఇజ్రాయెల్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. ఇరాన్ ప్రభా దాడి చేస్తుండగా ఇజ్రాయెల్ పై నీ కృప, నీ ప్రజల పక్షాన నీవు యుద్ధం చేయి ప్రభా. నీకు స్తోత్రాలు. ఎవ్వరును ప్రభా వారిని గెలవకుండానట్లు ప్రతి ఒక్కరు అడ్డుకునేవారు ప్రభా, నా తండ్రి ఎదురాడేవారు, పోరాడేవారు ప్రభా ఓడిపోదురుగాక. నీ ప్రజలను ఏర్పాటు చేసుకున్న దేవుడో ప్రభా నీకు స్తోత్రాలు. యుద్ధ వాతావరణం మెరుగిన దేవుడో ప్రభా నీకు స్తోత్రాలు. ఆ యొక్క ఇజ్రాయెల్ దేశంలో నెమ్మది కలుగునట్లు, ఆ నగరాలలో సమాధానం కలుగునట్లు నీ బిడల పక్షాన యుద్ధము చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. సహాయం చేయండి. ఎంతో మంది జన నష్టం జరుగుతున్నారు ప్రభా. ఎంతో ఆస్తి నష్టం, ఎంతో భయంకరమైన పరిస్థితులు అక్కడ ఉంటున్నాయి. జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. యెరూషలేము కొరకు ప్రార్థించువారు, ఇజ్రాయెల్ కొరకు ప్రార్థించువారు వర్ధిల్లుదురని వాక్యం సెలవిస్తుంది కనుక నా ప్రభా నీకు వందనాలు. మాకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభా ఇజ్రాయెల్ కొరకు మేము ప్రార్థిస్తుండగా నీ కృప వారి మీదకి దిగి వచ్చును గాక. నీ కనికరం, నీ జాలి వారి మీదకి దిగి వచ్చును గాక. నీ బలము, నీ శక్తి వారి మీదకి దిగి వచ్చును గాక. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. అయ్యా నా తండ్రి, అనేక దేశాలు నా తండ్రి, ప్రపంచ దేశాలు అన్ని నెమ్మదిగా ఉండునట్లు సాయం చేయండి. రాజ్యాంగంలో ప్రభ జరుగుతున్న భయంకరమైన పరిస్థితుల నుండి విడుదల దయచేయండి. మరి ముఖ్యంగా భారతదేశం యొక్క పరిశుద్ధాత్ముడ అయా నా తండ్రి, ఎలక్షన్స్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. నీవే నిర్ణయం చేయండి ప్రభ. నీ నిర్ణయం, నీ తీర్మానం భూలోకములో జరుగునట్లు సాయం చేయండి. ఏదైతే పరలోకములో 24 మంది పెద్దలతో ప్రభ నీవు తీర్మానం తీసుకుంటావో అదే తీర్మానం, నిర్ణయం ప్రభ అతని భూలోకములో జరుగునట్లు సాయం చేయండి ప్రభ. నీకు స్తోత్రాలు వందనాలు. నీ చిత్తము జరుగునట్లు సాయం చేయండి అయ్యా. మతోన్మాదులు ప్రభ, క్రైస్తవులకు కలుగుతున్న హింసలు, సేవకులకు కలుగుతున్న హింసలు అయా, సువార్త ప్రకటింపకుండా అడ్డగిస్తున్న ప్రభ, ఆటంకపరుస్తున్న అయా నా తండ్రి RSS, బజరంగల్, VHP వారితో మీరు మాట్లాడండి. BJP వారితో మాట్లాడండి. దర్శించు ప్రభ. నీకు స్తోత్రాలు. నీవే సర్వశక్తిమంతుడవని, నిజమైన దేవుడవని, సృష్టికర్తవని ప్రభ ఎరుగుటకు సహాయం చేయండి ప్రభ. నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరు కన్నులు తెరవబడును గాక. ప్రతి ఒక్కరు వెతుకుదురుగాక. నీ సన్నిధిలో కనబడుదురుగాక. నిజ దేవుడు ఎవరు అని ప్రభ నా తండ్రి ఒక పట్టుదల వారికి దయచేయండి. దుష్టుడు, అపవాదిని వారి భ్రమ పెడుతుండగా, మభ్య పెడుతుండగా పరిశుద్ధాత్మదేవ ఈ అంత్య కాలములో ఏ బిడ్డ నశించిపోవద్దని, ఎవరు నశించుట నీకు ఇష్టం లేదు కనుక నా ప్రభ ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలని కోరుకుంటున్న దేవుడు, ప్రతి ఒక్కరు రక్షింపబడాలని కోరుకుంటున్న దేవుడు తండ్రి. నీకు స్తోత్రాలు. నశించిపోచున్న ఆత్మల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఎంతో మంది లోకములో పాపములో అవిధేయులుగా, లోకానుసారంగా, శరీరానుసారంగా, విగ్రహార్యాధికులుగా సృష్టమును ప్రభ పూజిస్తున్న వారు ఎంతో మంది ఉంటున్నారు ప్రభ. జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మడా నీకు స్తోత్రాలు. నీకు వందనాలు ప్రభ. మా విగ్రహారాధన దేశాన్ని ప్రభ అయా నా తండ్రి మీరు మార్చండి ప్రభ. అనేకులు ప్రభ నా తండ్రి నిజ దేవుని తెలుసుకోకుండా నశించిపోతున్నారు అయ్యా. నిన్ను ఎరగకనే మరణించిపోతున్నారు ప్రభ. జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీకు వందనాలు. ఎంతో మంది దుర్వ్యసనాల్లో, పాపములో, వ్యభిచారులుగా, దొంగలుగా, హంతకులుగా, అన్యాయస్తులుగా, మోసగాళ్ళగా, దుష్టత్వం, మూర్ఖత్వం, ఎక్కడ చూసిన మోసము, అన్యాయం, అక్రమం, అవినీతి ప్రభ
జ్ఞాపకం చేసుకోండి. మా దేశాన్ని నీతి న్యాయములు జరిగించండి. మా దేశం పట్ల, ప్రపంచ దేశం అంతటా నీతి న్యాయాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరు రక్షింపబడాలి ప్రభా. ప్రతి ఒక్కరు ప్రభా నిజ దేవుని తెలుసుకునే కృపలోనికి నడిపించండి, నడిపించండి, నడిపించండి. పరిశుద్ధాత్మడా నీకు స్తోత్రాలు, 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 వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. దుష్టుడు, అపవాది, లోకము ప్రభా నా తండ్రి అపవాది చేతిలో ఉంటుంది. జ్ఞాపకం చేసుకోండి. విడుదల కలుగును గాక, విడుదల కలుగును గాక. వాడి క్రియలు లయపరచబడును గాక. దుష్టుడు, అపవాది యొక్క భ్రమ ప్రభా, వాడి యొక్క మోసం యేసు నామ నా తండ్రి కట్టివేయబడును గాక, యేసు నామమున తొలగింపబడును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. అనేకులను సేవకులను లేవనెత్తండి, ప్రార్థన పరులను లేవనెత్తండి. ఆత్మీయంగా ప్రతి కుటుంబం, ప్రతి బిడ్డ కట్టబడడానికి సహాయం చేయండి ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా, నీకు వందనాలు. ఎవరు నశించదు, మా కుటుంబాలలో ఎవరు నశించదు, మా యొక్క సంఘములో ఎవరు నశించదు అయ్యా. నా తండ్రిని జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు, మా బంధువుల కుటుంబాలలో మా అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు. మాకు అప్పగించిన పరిచర్యలో ఎవరు నశించటానికి ఇష్టం లేదు కనుక ప్రభా, అందరి యొక్క రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం, అందరి యొక్క క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. నిజ దేవుని తెలుసుకోవడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రాలు. ఆ రీతిగా ప్రతి కుటుంబము ప్రభా ఆత్మీయంగా కట్టబడాలి తండ్రి. నీకు స్తోత్రాలు. ప్రతి కుటుంబంలో ప్రార్థనా బలిపీఠం ఉండడానికి సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా, నీకు వందనాలు, వందనాలు ప్రభా. అనేకులను ఇచ్చి వారి దినాల్లో ప్రభా ప్రార్థన పరులను లేవనెత్తండి అయ్యా నా తండ్రి. ప్రతి కుటుంబములో, ప్రతి సంఘములో ప్రార్థించే సంఘాలుగా లేవనెత్తండి ప్రభా. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు ప్రభా. ఆత్మీయతలు వెనకబడిన సంఘాలను దర్శించండి అయ్యా నా తండ్రి. అనేకులలో ప్రభా నా తండ్రి ప్రార్థన బలిపీఠం పడిపోయి ఉంటుంది తండ్రి. తిరిగి లేవనెత్తండి, లేవనెత్తండి, బలపరచండి. ప్రార్థన యోధులుగా ప్రభ నిలవబెట్టండి ప్రభ. మేమందరము ప్రభ నీ రక్తములో కడగబడిన బిడ్డలముగా ప్రార్థనా ఉద్యమం చేయడానికి సాయం చేయండి ప్రభ. నీకు స్తోత్రాలు. నిజమైన పోరాటాన్ని నేర్పించండి ప్రభ. భారము దయచేయండి పరిశుద్ధాత్మ. నీకు స్తోత్రాలు, 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 వందనాలు చెల్లిస్తున్నాం. ఈ చివరి దినాల్లో, ఈ అంత్యకాలంలో అయ్యా అపాయకరమైన దినాల్లో, భయంకరమైన ప్రభా అంత్య దినాల్లో ఉంటున్నాం. నీ రాకడ సమయంలో ఉంటున్నాం అయ్యా. దినములు బహు చెడ్డగా ఉంటున్నాయి. ఎక్కడ చూసినా ప్రభ మోసం, అన్యాయమే ప్రభ. కుటుంబాలలో ప్రేమ లేనితనము, ఐక్యత లేనితనము, సమాధానము లేనటువంటి స్థితి మేము చూస్తున్నాం అయ్యా నా తండ్రి. ప్రేమ చల్లారిన స్థితిలో ఉంటున్నారు. జ్ఞాపకం చేసుకోండి ప్రభ. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అనేకులు ప్రభా సమాధానం కోల్పోతున్నారు. అనేకులు నీ యొక్క మనసును కోల్పోతున్నారు. నీ సమాధానము, నీ ప్రేమను కోల్పోతుంటున్నారు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి. నిజమైన భక్తిలో, నిజంగా నీ యొక్క కట్టడలను అనుసరిస్తూ, నీ కట్టడల విషయములో ప్రభా నా తండ్రి అనుసరించే విషయములో నిన్ను ప్రేమించుటకు సహాయం చేయండి ప్రభా. నీ మార్గంలో నడిచే కృపను, ధన్యతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. అనేకులను త్రాగుబోతులను మార్చండి ప్రభా. నీకు స్తోత్రాలు. ఎంతో మంది ప్రభా భయంకరమైన వ్యసనాలకు, డ్రగ్ అడిక్ట్స్ గా ఉంటున్నారు ప్రభా. మత్తు పానీయాలకు అలవాటు అవుతున్నారు. ఎంతో మంది యూత్ ప్రభా భయంకరమైన మత్తు పానీయాలకు, డ్రగ్స్ కి ప్రభా అయా తండ్రి అలవాటు పడిపోయి ఉంటున్నారు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి ప్రభా. భయంకరమైన ప్రభు మత్తు పానీయాలు తయారు చేస్తుంటున్నారు. ఎంతో మంది బిడ్డలు, యవనస్తులు నశించిపోతున్నారు ఈ వ్యసనాల్లో ప్రభా. నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి, విడుదల దయచేయండి ప్రభా. నీకు వందనాలు. యవన కాలంలో ప్రభా నేను తెలుసుకునే కృపను దయచేయండి, నేను సమీపించే కృపను దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు. ఈ ఆత్మ నశించిపోదు, మా బిడ్డలు నశించిపోవద్దు ప్రభా. సంఘాలన్నిటిని కూడా బలపరచండి, సేవకులను బలపరచండి, వారి కుటుంబాలను బలపరచండి ప్రభా. వారి పరిచర్యను దీవించండి ప్రభా. ప్రార్థించే సంఘాలుగా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. ఆత్మల భారము దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మడా నీవు సహాయం చేయండి, కృప చూపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా సహాయం దయచేయండి.
తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా, నీకు వందనాలు. పరిచర్యలన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ భూలోకంలో ఉన్న పరిచర్యలన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం. తండ్రి నీకు స్తోత్రాలు. నిజమైన పరిచర్య, యథార్థమైన పరిచర్య, నమ్మకమైన పరిచర్య, నీవు కోరుకుంటున్న పరిచర్య, నీవు ఆశించిన పరిచర్య, నిన్ను మెప్పించగలిగినటువంటి పరిచర్య చేయడానికి నీ కృపను దయచేయండి ప్రభా. ప్రతి ఒక్క పరిచర్య అగ్నితో పరీక్షింపబడుతుంది కనుక ప్రభా, భారాన్ని దయచేయండి. మారుమూల గ్రామాల్లో ఎవరు వెళ్ళలేని ప్రాంతాలకు, ఆదివాసుల మధ్యలో, కొండ ప్రాంతాల్లో ప్రభా పరిచర్య ప్రభా విస్తరింపబడాలి. సేవకులు వెళ్ళాలి ప్రభా. కంఫర్ట్ జోన్ ని విడిచిపెట్టడానికి సాయం చేయండి. వారు గీసుకున్న పరిధిలో ఉండడానికి కాదు నా ప్రభా, సువార్త లేని చోట వారు వెళ్ళడానికి అయా నీకు స్తోత్రాలు. వారిని పురికొల్పండి, లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. ఎన్నో ఆదివాసులు ఉండే ప్రాంతాలు ఉన్నాయి ప్రభా, ఎన్నో కొండ ప్రాంతాలు, అడవి ప్రాంతాలు ఉన్నాయి, మారుమూల గ్రామాలు ఉన్నాయి ప్రభా, కోయ ప్రాంతాలు ఉంటున్నాయి తండ్రి. నీకు స్తోత్రాలు. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు. ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటింపబడాలి. నిజ దేవుని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ప్రభా. నీకు స్తోత్రాలు. నీకు వందనాలు ప్రభా. నీకు స్తోత్రాలు. నీ కొరకు మేము ఏదైనా ప్రభా, కొందరిని సంపాదించడానికి, కొందరిని అగ్నిలో నుండి లాగడానికి నీ కృపను దయచేసి ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు. ఈ చివరి దినాల్లో ప్రభా అందరిలో ఆశను, ఆసక్తిని కలగచేయండి ప్రభా. తిండిబోతులుగా, నిద్రమత్తులుగా, సోమరుగా ఉండకుండా సాయం చేయండి. సువార్త ప్రకటింపబడాలని, విరివిగా ప్రకటింపబడడానికి అయా నీ కృప దయచేయి ప్రభా. ఆ రీతిగా ప్రేరేపణను మీరు కలుగచేయండి. అలాంటి పట్టుదల దయచేయండి. ఆశతో కాక అత్యాసక్తితో నీ సువార్త ప్రకటించడానికి ప్రతి ఒక్కరిని ప్రభా బలపరచు. లేడి కాళ్ళ వలె ప్రభా పరిగెత్తడానికి, నీ కొరకు మండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు దీవించబడాల, ప్రతి ఒక్కరు మార్పు చెందాల, రక్షింపబడాల తండ్రి. నీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇలాంటి వేదికను మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. నీ సన్నిధిలో ప్రభా నేను వెదకడానికి ప్రభా, నీ సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి, నిజముగా మొర్ర పెట్టడానికి నువ్వు ఇచ్చిన ఈ కృపను బట్టి, ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు ప్రభా. మరి దుబాయ్ ప్రాంతంలో ఎంతో వర్షపాతం చేత ప్రభా అయా భయంకరమైన ప్రభా నష్టం జరిగి ఉంటుంది ప్రభా. ఎన్నో వడగాన్లు ప్రభా జ్ఞాపకం చేసుకోండి అయా. రానున్న 3 దినాల్లో కూడా భయంకరమైన భారీ వర్షాలు అని ప్రభా అయా వార్తలు మేము వింటున్నాం. ప్రకృతి సంబంధమైన అయా నా తండ్రి ఆ యొక్క ఉగ్రత ఎవ్వరు ఆపలేరు కనుక నా ప్రభా నీ కనికరము, నీ దయ, నీ కృప మా దేశం మీద ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా ఎన్నో ప్రాంతాల్లో ప్రభా ఏమేమి జరగనన్నాయో తెలియదు, జ్ఞాపకం చేసుకోండి. కొన్ని ప్రాంతాల్లో కరువు ప్రాంతాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా. నీరు లేని ప్రాంతాల కొరకు ప్రార్థిస్తున్నాం. ఆహార కొరత ఉన్న ప్రాంతాల కొరకు ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం అయ్యా. నా తండ్రి ప్రపంచ దేశం అంతట్లో ప్రభా మంచి ప్రభుత్వాలు, మంచి రాజ్యాంగాన్ని మీరు దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రపంచం, భారతదేశం సుభిక్షంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నీ చిత్తంలో, నీ ఏర్పాట్లో, నీ సంకల్పంలో నీ ప్రభా భారతదేశాన్ని రక్షించుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నాకు ఇచ్చిన ఈ అవకాశం, సమయం కొరకు వందనాలు ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయా. జూమ్ మీటింగ్ అంతట్లో కూడా తోడుగా ఉండి నడిపిస్తున్న నాయకురాలిని ప్రభా ఎస్తేర్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని, నువ్వు ఇచ్చిన భారాన్ని బట్టి నేను స్తుతిస్తూ, బిడ్డను బట్టి సంతోషిస్తూ, నీ నామానికి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ వేడుకొని ఉంటున్నాం తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా, 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 హల్లెలూయా. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, పరిశుద్ధ ఆత్మదేవానికి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. యేసయ్యానికి వందనాలు, వందనాలు, వందనాలయ్యా. కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభా. మరి యొక్క సమయాన్ని ప్రభా నీ సన్నిధిలో ప్రార్థించడానికి నాయన నీవు మాకు ఇచ్చిన ఈ యొక్క
నాయన తరుణాన్ని బట్టి నీకు స్తోత్రములు ప్రభా, వందనాలు చెల్లిస్తుంటున్నాను తండ్రి. నీ యొక్క పరిశుద్ధమైన రక్తం చేత నన్ను కడగండి అయ్యా, శుద్ధి చేయండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. మరి ప్రభా, మరి జూమ్ లో పాల్గొన్న బిడ్డలందరినీ కూడా నీ రక్తం చేత కడగండి ప్రభా. అయ్యా పరిశుద్ధపరచండి ప్రభా. నాయన ఏకీభవించి ప్రభా, ఇద్దరు భూమి మీద ఏకీభవించి నాయన ప్రభా, ఏది ప్రార్థించిన ప్రభా, ఏది బంధిస్తే అది పరలోకంలో బంధించబడుతుంది అన్నావు ప్రభా, ఏది విప్పితే అది పరలోకంలో విప్పబడుతుందని నీ వాక్యములో ప్రభా నీవు సెలవిచ్చిన దేవుడో ప్రభా. అయ్యా నాయన సంఘము ఎదుట పాతాళ లోక ద్వారాలు నిలువనేరవని ఇటు గొప్ప అధికారాన్ని ప్రభా నీవు నీ ప్రియ బిడ్డలమైన మాకు మీరు ఇచ్చారు. నీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రభా. హల్లెలూయా, నీకు స్తోత్రం, హల్లెలూయా, నీకు వందనాలు ప్రభా, వందనాలు ప్రభా. మా ప్రార్థనలు అడ్డుకుంటున్న దుష్ట దురాత్మ శక్తులు, అంధకార శక్తులను యేసు నామమున కాలిపోవును గాక. ఆమేన్. ఆకాశ మండలములో తిరుగుతున్న దురాత్మ శక్తులు యేసు నామమున కాలిపోవును గాక. అవి ఆమేన్. పాతాళమున యేసు నామమున బంధిస్తున్నాం, యేసు నామమున. హల్లెలూయా, నీకు స్తోత్రం ప్రభా, నీకు మహిమ కలుగును గాక, నీకు స్తుతి కలుగును గాక. తండ్రి దేవానికి వందనాలు, తండ్రి యేసయ్యా నీకు స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను తండ్రి. నాయన నీ ప్రియ బిడ్డలముగా ప్రభా నాయన మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. మా ప్రార్థన దయతో ఆలకించి ప్రభా నాయన నా తండ్రి ప్రభా మాకు జవాబు ఇవ్వమని మేము ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన. నా తండ్రి ఆమె నన్ను వాడవు నీవు ప్రభా, నీకు స్తోత్రములు తండ్రి. కుడిపార్శ్వమున ప్రభా మా కొరకు విజ్ఞాపన చేయుచున్న దేవుడవు ప్రభా, నీకు స్తోత్రములయ్యా, వందనాలు. హోలీ స్పిరిట్ గాడ్ మాలో ఉండి మీరు మొర పెట్టండి అయ్యా, ఏ రీతిగా ప్రార్థించాలో మాకు నేర్పించండి ప్రభా. మరి మాలో ఉండి మీరు మొర పెట్టమని ప్రార్థిస్తుంటున్నాను. పరిశుద్ధాత్మదేవా నీకు స్తోత్రములు. ఏ రీతిగా ప్రార్థించాలో, ఏ ఏ అంశాలు ప్రార్థించాలో ప్రభా భారం మాకు కలుగ చేయండి, నాకు కలుగ చేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా, వందనాలు చెల్లిస్తుంటున్నాను తండ్రి. మమ్మల్ని అందరినీ ప్రభా, మా బిడ్డలను మా కుటుంబాలను మీరు దర్శించండి ప్రభా. ఎండ్ టైం రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ లో అయ్యా నాయన పాల్గొనుచున్న బిడ్డలందరినీ కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి అవసరత అక్కర ఎరిగిన దేవుడో ప్రభా, ప్రతి అవసరతని మహిమైశ్వర్యంలో నుండి తీర్చమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఇప్పటి వరకు ఎంత మంది సేవకులు ప్రభా నాయన నా తండ్రి ఈ మినిస్ట్రీలో వచ్చి ప్రభా మాకు వాక్యం అందించారో ప్రభా, ఆ బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి ప్రభా, ఆశీర్వదించండి, వారి కుటుంబాలను దీవించండి, వారి మినిస్ట్రీస్ ని దీవించండి ప్రభా, విస్తరింపజేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు ప్రభా. మరి ఎవ్రీ సాటర్డే ప్రభా నాయన నీ సన్నిధిలో ప్రభా నాయన సహవాసముగా చేరి ప్రభా మేము ఎక్కడెక్కడ ఉంటున్నప్పటికీ ప్రభా ఏక మనస్సుతో ఏక ఆత్మతో నీ సన్నిధిలో ప్రార్థించడానికి మీరు కృపనిచ్చిన దేవుడవు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. మేము ఎక్కడున్నానో ప్రభా అందరం కలిసి ఏక మనసు ఏక ఆత్మతో ప్రభా నాయన నా తండ్రి నీ వాక్యం వినడానికి ప్రభా నాయన నా తండ్రి మీరు ఏర్పాటు చేసిన ఈ జూమ్ ని బట్టి నీకు స్తోత్రములు ప్రభా, వందనాలు. నడిపిస్తున్న బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. నాయన ఏది ఏమైనప్పటికీ మేమందరం ప్రభా నీ రాజ్యమును కట్టుటలో ప్రభా నీతో జత పనివారముగా ప్రభా నాయన మేము ఉండి ప్రభా అనేకులకు ప్రభా మా జీవితాల ద్వారా మేము సాక్ష్యం ఇవ్వడానికి ప్రభా అనేకులు నాయన నా తండ్రి మేము ఎక్కడ ఉంటున్నా మేము ఒక విట్నెస్ లాగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. అనేకులకు నీ ప్రేమ పంచేవారిగా చేయండి అయ్యా, అనేకులను నిన్ను పరిచయం చేయడానికి కృపనిమ్మని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా, వందనాలు, వందనాలు ప్రభా. మాలో మీకు ఆయాసకరమైన అన్ని మాలో నుండి తీసివేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. అనుదినము నీతో సహవాసం చేసే బిడ్డలుగా మరి ప్రభా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా నాయన నా తండ్రి. మీకు ఆయాసకరమైన అన్ని చేద
చేదైన వేర్లన్నీ మాలో నుండి తీసివేయండి ప్రభా, వాటిని అగ్నిలో వేసి కాల్చివేయండి ప్రభా. నాయన నీటి కాలువల యోరను నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె మేము ఉండడానికి ప్రభా. నాయన నా తండ్రి నీ కృప దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రములు యేసయ్యా, వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈ అంత్య దినాల్లో మేము ఉంటున్నాం కనుక ప్రభా నాయన మేము సిద్ధపడుతూ అనేకులను నీ కొరకు సిద్ధపరచడానికి సహాయం చేయండి ప్రభా. మేము ఎక్కడున్నా నీ సాక్షి బిడ్డలంగా ఉండడానికి సహాయం చేయండి. అనేకులకు నీ ప్రేమను పరిచయం చేయడానికి ప్రభా, నీవు నిజమైన దేవుడవు, నీవు మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడవు అని ప్రభా నాయన నా తండ్రి మేము చెప్పడానికి మాకు అవకాశాలు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. అనేక చోట్ల మమ్మను వాడుకోనండి ప్రభా. మేము నాయన నా తండ్రి ప్రభా నాయన తండ్రి మేము నిన్ను తెలుసుకొని ప్రభా ఊరికే ఉండకుండా ప్రభా అనే నాయన బూదిగంతముల వరకు నాయన నా తండ్రి ప్రభా సువార్త ప్రకటించమన్నావు ప్రభా. అది నీ ఆజ్ఞ అయి ఉంటున్నది కనుక ఎవరం కూడా ప్రభా నాయన మీరు ఇచ్చిన రక్షణలో మేము అయ్యా కొనసాగుతూ ఎదుగుతూ ప్రభా అనేకులను ప్రభా నాయన అనేకులకు నాయన నా తండ్రి మేము ప్రకటించే వారిగా ప్రభా నాయన అనేకులను నాయన వారికి ఉన్న బంధకాలను విప్పడానికి మాకు కావలసిన ఆత్మ జ్ఞానం అభిషేకాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఈనాడు అనేక మంది బిడ్డలు ప్రభా సాతాను చేత పట్టబడి ఉన్నారు ప్రభా. తాగుడు, సిగరెట్లు, గుట్కాలు, డ్రగ్స్ కి అలవాటు పడిన బిడ్డలు ఉంటున్నారు ప్రభా. తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటున్నారు ప్రభా. నాయన తండ్రి సరి అయిన ప్రభా నాయన కష్టపడి పేరెంట్స్ చదివిస్తున్నా చదువుకోకుండా అయ్యా విలాసాలకు అలవాటు పడిపోయారు ప్రభా. నాయన తల్లిదండ్రులను అవిధేయులుగా ఉంటున్నారు, వారిని గాయపరుస్తున్నారు ప్రభా, వారిని దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారు ప్రభా. అటువంటి యవన బిడ్డలందరినీ మీరు మార్చమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఈ యొక్క సాతాను బంధకాల నుండి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా నాయన నా తండ్రి. భవిష్యత్తు మరి ప్రభా మేము ఆలోచిస్తేనే భయంకరంగా కనపడుతుంది ప్రభా. రానున్న జనరేషన్స్ ప్రభా ఏ రీతిగా నాయన ప్రపంచం ఉండబోతుందో అని ప్రభా నాయన నా తండ్రి మాకు ఒక భయము, దిగులు, ఆందోళనగా ఉంటుంది కనుక ప్రభా యవన బిడ్డలందరినీ మీరు దర్శించమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. సాతాను బంధకాల్లో నుండి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. అయ్యా అనేక మంది బిడ్డలు ప్రభా నాయన తాగి అయ్యా నాయన డ్రైవింగ్ చేస్తూ ప్రభా నాయన అర్ధాంతరంగా చనిపోతున్నారు. హాస్పిటల్లో ప్రభా నాయన మరి ఉంటున్నారు, పడకల మీద ఉంటున్నారు నాయన. ఎందుకు పనికిరాని వారుగా అయిపోతున్నారు ప్రభా నాయన నా తండ్రి. దుష్టుడు అనేక మంది యవన బిడ్డలను టార్గెట్ చేస్తున్నాడు ప్రభా. వాని బంధకాల నుండి యవన బిడ్డలందరినీ విడిపించమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా, వందనాలు. ఈ సినిమాలకు ప్రభా అయ్యా నాయన నా తండ్రి చూడరాని దృశ్యాలు ప్రభా ఫోన్లలో చూస్తూ సినిమాలు చూస్తూ ప్రభా అయ్యా నాయన జల్సాలకు అలవాటు పడిపోతున్నారు ప్రభా నాయన. క్లబ్బులకు పబ్బులకు ప్రభా అలవాటు పడుతున్నారు. కల్చర్ అంతా నాయన నా తండ్రి పాడు చేస్తుంది ప్రభా సాతాను కనుక ప్రభా నాయన ఆ బిడ్డలను ఆ యొక్క సాతాను ఉచ్చు నుండి విడిపించమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఈనాడు ప్రభా బిడ్డలందరూ నాయన తల్లిదండ్రుల నాయన తండ్రి తల్లిదండ్రులేమో ఏమి తెలియని స్థితిలో ఉంటున్నారు. బిడ్డలు బయటికి వెళ్ళి ఎలా జీవిస్తున్నారో ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి ప్రభా. అయ్యా నాయన నా తండ్రి వారి శరీరాలను పాడు చేసుకుంటున్నారు ప్రభా. చేయరాని కార్యాలకు వారి శరీరాలను అప్పగిస్తున్నారు ప్రభా. ఈ జారత్వం నుండి ప్రభా దుష్ట దురాత్మ నుండి యవన బిడ్డలను విడిపించమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. వారి శరీరాలను అపవిత్రపరచుకుంటున్నారు, మనసు అపవిత్రపరచుకుంటున్నారు ప్రభా. శరీరాన్ని ప్రభా నాయన చెడు అలవాట్ల ద్వారా పాడు చేసుకుంటున్నారు ప్రభా. ఆ దుష్ట దురాత్మ శక్తుల నుండి యవన బిడ్డలందరినీ విడిపించమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. అయ్యా నాయన జంక్ ఫుడ్ కి అలవాటు పడుతున్నారు ప్రభా నాయన నా తండ్రి ప్రభా నాయన. కాలము రాకమునిపే ప్రభా పిల్లలందరిలో అయ్యా నాయన ఎన్నో డిజీజెస్ మేము చూస్తున్నాం ప్రభా. యవన బిడ్డల్లోనే ప్రభా నాయన మరి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి ప్రభా. యవన బిడ్డలు చనిపోతున్నారు ప్రభా హార్ట్ అటాక్స్ ద్వారా. అయ్యా నాయన
నాయన నా తండ్రి నాయన సాతాను కూడా ప్రభా నాయన తిండి విషయంలోనే ప్రభా నాయన మోసగించింది ప్రభా. అయా తినవద్దన్న పండు తిన్నట్లుగా ప్రభా ఈనాడు అయా తినకూడని అన్ని కూడా ప్రభా నాయన రుచికరంగా మారుచి ప్రభా పిల్లలకు ప్రభా అవి తినేలాగున చేసి ప్రభా అనేక మంది పిల్లలు అకాలంగా చనిపోతున్నారు ప్రభా నాయన నా తండ్రి. అయా నాయన నా తండ్రి ఏశావు కూడా ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నాడు కనుక ప్రభా ఈ యొక్క నాయన నా తండ్రి ఈ యొక్క అయా నాయన శోధన నుండి బిడ్డలను విడిపించమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని విడిపించండి ప్రభా నాయన నా తండ్రి. అయా నాయన ఈ తిండిబోతు ప్రభా తిండిబోతులుగా ఎవ్వరు ఉండొద్దని వాక్యం సెలవిస్తుంది కనుక ప్రభా నాయన నా తండ్రి ప్రభా మరి తినకూడని ఏవి కూడా బిడ్డలు తినకుండా ప్రభా నాయన ఫుడ్ విషయంలో కూడా జాగ్రత్త పడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రములు యేసయ్యా, వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రభా. పిల్లల యవన బిడ్డలందరికీ మంచి భవిష్యత్తు దయచేయండి. బిడ్డలు కష్టపడి చదివి ప్రభా నాయన మంచి స్థితిలో స్థిరపడడానికి కృపనియండి ప్రభా. ఈనాడు వివాహాలను కూడా విచ్ఛిన్నం చేస్తున్న దురాత్మ శక్తులు యేసు నామమున కాలిపోవును గాక. అయ్యా నాయన నా తండ్రి వివాహాలు అయ్యి ప్రభా నాయన నా తండ్రి దుష్టుడు కుటుంబాల్లో చేరి అయా నాయన నా తండ్రి కుటుంబాలను పాడు చేస్తున్న దురాత్మల నుండి కుటుంబాలకు విడుదల దయచేయండి ప్రభా. విడుదల దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రములు. మా పిల్లలకు అందరికీ ప్రభా నిన్ను నమ్మిన బిడ్డలందరికీ మంచి భవిష్యత్తు దయచేయండి. మంచి జీవిత భాగస్వాములను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రములు యేసయ్యా, వందనాలు. అదే రీతిగా చిన్న బిడ్డల కొరకు పసిపిల్లల కొరకు చిన్న బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా వారిని ఏ రీతిగా పెంచాలో తల్లిదండ్రులకు తగిన జ్ఞానమునియండి ప్రభా. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పు, వాడు పెద్దవాడైనను దాని నుండి తొలగిపోడని వాక్యం సెలవిస్తుంది కనుక అయ్యా నాయన చిన్ననాటి నుండి నీ భయభక్తుల్లో పెంచడానికి సహాయం చేయండి. అవును ప్రభా నాయన నా తండ్రి క్రైస్తవేతరులు ప్రభా మరి నాయన చిన్నప్పటి నుండే ప్రభా నాయన నా తండ్రి ప్రభా ఆ యొక్క నాయన ధర్మశాస్త్రాన్ని నేర్పిస్తున్నారు. వాటిని నేర్చుకోవడానికి పిల్లల్ని పంపుతున్నారు ప్రభా. లోకం వారి హృదయంలో ప్రభా పడక మునిపే ప్రభా వాక్యం చేత వారి హృదయాలను నింపుతున్నారు ప్రభా, ధర్మశాస్త్రం చేత. కానీ ప్రభా ఈనాడు క్రైస్తవులుగా ఉండి ప్రభా నాయన మేము మా బిడ్డలను పెంచాల్సిన స్థితిలో పెంచలేకపోయాం తండ్రి. దయతో క్షమించండి ప్రభా నాయన, క్షమించండి. వారిలో గొప్ప మార్పును కలగచేయండి. యవన బిడ్డలందరినీ మార్చండి. చిన్న బిడ్డలుగా ఉంటున్న వారికి ఏ రీతిగా పెంచాలో తల్లిదండ్రులకు తగిన జ్ఞానము నిమ్మని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. చిన్ననాటి నుండి సెల్ ఫోన్లకు అలవాటు చేస్తున్నారు ప్రభా. పిల్లలు చూడకూడని దృశ్యాలు చూస్తున్నారు ప్రభా. అయ్యా నాయన వారు ప్రభా నాయన అవుట్ ఆఫ్ కంట్రోల్ లోకి వెళ్ళిపోతున్నారు కనుక ప్రభా నాయన నా తండ్రి ఈ యొక్క ప్రమాదము నుండి ప్రభా నాయన చిన్న బిడ్డలందరినీ మీరు విడిపించండి ప్రభా. తల్లిదండ్రులైనటువంటి వారికి అందరికీ ఈ విషయంలో నాయన నా తండ్రి మీరు వారిని అలర్ట్ చేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రములు యేసయ్యా, వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రభా. అయ్యా వృద్ధుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన. వారికి ప్రభా నాయన మీరే తోడై ఉండండి. వృద్ధాప్యములో కూడా ప్రభా నాయన నీ అనేక అంశాలు నీ సన్నిధిలో ప్రార్థించే వారిగా చేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. వ్యర్థమైన ముసలమ్మ ముచ్చట్లు విడిచిపెట్టి ప్రభా మీరు వారికి ఇచ్చిన సమయాన్ని నీ కొరకు వాడడానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా నాయన మంచి ఆరోగ్యాలు వారికి దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. ముదిమి వచ్చే వరకు ఎత్తుకుంటానన్న వాగ్దానం వారి పట్ల మీరు నెరవేర్చమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రములు. కుటుంబ వ్యవస్థ నీవు నిర్మించిన దేవుడు కనుక ప్రభా అయ్యా అవి విచ్ఛిన్నం అయిపోకుండా సాతాను కుటుంబాలను పాడు చేయకుండా ప్రభా ప్రతి కుటుంబానికి నీవే అధిపతిగా ఉండండి, నీవే యజమానిగా ఉండండి, నీవే యాజకునిగా ఉండండి ప్రభా నాయన నా తండ్రి ప్రభా. కృపనిమ్మని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. మా సంఘాలు ప్రభా నాయన నా తండ్రి ఇక్కడ నాయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన నీ సంఘాలు ప్రభా అనేక సంఘాల్లో దుష్టుడు ప్రభా దూరి అనేక మినిస్ట్రీస్ ని సంఘాలను పాడు చేస్తున్నాడు ప్రభా. అయ్యా నాయన ఈ యొక్క యజబేలు ఆత్మల్ని సంఘాల్లో పని చేస్తున్న యజబేలు ఆత్మల్ని మీరు కాల్చివేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. అయ్యా విడిపించండి ప్రభా, విడిపించండి సంఘాలను విడిపించండి ప్రభా. అయ్యా నాయన నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. నాయన తండ్రి సంఘాల్లో ఉన్న ప్రభా యూద ఆత్మ
మళ్ళీ మీరు ప్రభా కాల్చివేయండి ప్రభా. అయ్యా యూదా సంచి డబ్బు సంచిలో దొంగిలిస్తూ వచ్చినట్లుగా ఈనాడు అనేకులు ప్రభా నీవు అప్పగించిన పనిలో నమ్మకంగా లేకుండా ప్రభా అయ్యా నాయన నా తండ్రి దొంగిలించే వారిగా ఉన్నారు ప్రభా. డబ్బు దొంగిలిస్తున్నారు, నీకు చెందాల్సిన మహిమను దొంగిలిస్తున్నారు ప్రభా. ఈ విషయంలో ప్రభా నాయన ఎంత మంది ఇంకా మారు మనసు పొందాలో వారందరికీ మారు మనసు రక్షణ దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. నాయన ఇంకా ప్రభా మేము కూడా ఏ ఏ విషయాల్లో ఇంకా తప్పిపోతున్నామో ప్రభా, ఏ విషయాల్లో సరి చేసుకోవాలో సేవకుల దగ్గర నుండి విశ్వాసుల వరకు ఏ ఏ విషయాల్లో ఇంకా మేము మార్పు చెందాలో ప్రభా, మార్పు చెంది మా ప్రభా అప్పుడే రూపాంతర అనుభవంలోనికి వస్తాం కనుక ప్రభా నాయన ఆ విషయాల్లో ప్రభా మా బలహీనతలు ఏంటో ప్రభా మీరు మాకు చూపెట్టండి. అదే రీతిగా ప్రతి సేవకునికి చూపెట్టండి ప్రభా. అయ్యా నాయన వాటన్నిటిని మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడే మేము కనికరింపబడతాం కనుక ప్రభా ఇటు కృపకు ప్రభా నాయన నా తని ఇటు కృపను ప్రతి బిడ్డకు విశ్వాసులకు సేవకులకు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. నిజముగా నమ్మకమైన సేవ పరిచర్యలు చేసేవారిని మీరు దీవించండి. వారికి ఏది అవసరమో అది అనుగ్రహించండి ప్రభా. వారి సరిహద్దులను విశాలపరచండి ప్రభా. వారిని అనేక చోట్ల వారికి అవకాశాలు దయచేయండి ప్రభా. అనేక చోట్ల ప్రభా నాయన నా తండ్రి వారికి డోర్స్ ఓపెన్ అయ్యేటట్లు కృపనిమ్మని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఈనాడు ప్రభా పేరు ప్రతిష్టలు ప్రభా నాయన నా తండ్రి పెద్ద బ్యానర్ ఉన్నప్పుడే ప్రభా వారిని పిలుస్తున్నారు. కానీ నిజమైన సేవకులు ప్రభా నీ మీద ఆధారపడేవారు మారుమూల ప్రాంతాల్లో కూడా ప్రభా నాయన నా తండ్రి ప్రభా చిన్న చిన్న పరిచర్యలు చేసేవారు కూడా ఉన్నారు ప్రభా నాయన. నీ కొరకు నమ్మకంగా జీవిస్తూ ప్రభా నాయన అట్టి వారిని కూడా ప్రభా నాయన నా తండ్రి వారికి కూడా అవకాశాలు దయచేయండి ప్రభా. వారికి ఉన్న ప్రభా నాయన నా తండ్రి ప్రభా వారు ఏమి లేదు మాకు అనుకుంటున్నారు, కానీ వారిని మీరు ధనవంతులు అన్నారు ప్రభా. వారినే ధనవంతులు అన్న వారికి ఉన్న కొద్దిపాటి సామర్థ్యంలో ప్రభా నీ కొరకు నమ్మకంగా జీవిస్తున్నారు ప్రభా. వారిని దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నారు. వారి అవసరతలు అక్కర్లన్నీ నీ మహిమైశ్వర్యములో నుండి తీర్చండి ప్రభా. అనుదినం ఇశ్రాయేళ్లకు ఏ రీతిగా మన్నాను కురిపించి వారిని తృప్తిపరిచావో ప్రభా, నీ మీద ఆధారపడే బిడ్డలందరికీ ఏ లోటు లేకుండా ప్రభా నీ నాయన ఆకాశ వాకిన్లు విప్పి ప్రతి అవసరత తీర్చమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. అదే రీతిగా మా భారతదేశం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నాయన నా తండ్రి ప్రభా మీరు ప్రభా నాయన నా తండ్రి అయ్యా నినివే ప్రభా నాయన వెళ్ళమన్నప్పుడు ప్రభా యోన నాయన తండ్రి తర్షీషుకు వెళ్ళాడు, కానీ ప్రభా తను ప్రకటించినప్పుడు ప్రభా నాయన వారందరూ ప్రార్థించినప్పుడు నువ్వు మనసు మార్చుకున్న దేవుడో ప్రభా, నువ్వు చేయాలనుకునే కీడు చేయక ప్రభా వారందరినీ మీరు ప్రభా కరుణించారు, కటాక్షించారు కనుక ప్రభా మా భారతదేశం కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎవరు నాయన నా తండ్రి ఎన్ని ప్రవచనాలు చెప్పినా కూడా ఒక ప్రార్థన ప్రవచనం కూడా మార్చి వేస్తుంది ప్రభా. కనుక ఇట్టి నిరీక్షణతో ప్రభా ఇట్టి విశ్వాసముతో నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నాయన భారతదేశానికి మీరు దిగిరండి ప్రభా. భారతదేశాన్ని మీరు సంచరించండి ప్రభా. భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో ప్రభా నీ సన్నిధి ఉంచండి ప్రభా. నీకంటే ప్రభా నాయన నా తండ్రి ప్రభా అన్య దేవతలను ప్రభా నాయన హెచ్చిస్తున్నారు ప్రభా. అయ్యా నీకంటే ప్రభా నాయన ఈ భారతదేశంలో ప్రభా అయ్యా నాయన నా తండ్రి ప్రభా దేవుళ్ళ పేరట దేవతల పేరట ప్రభా నాయన అయ్యా ఓట్లు అడుగుచున్నారు కనుక ప్రభా నీవు కనికరించండి ప్రభా. నీ నామము హెచ్చింపబడాలి ప్రభా. నీ నామము నాయన అన్ని నామముల కన్నా పైనామం అని రుజువుపరుచుకోండి ప్రభా. నీతిగా న్యాయంగా ఉన్న వారికి ఈసారి మీరు ప్రభా మా భారతదేశంలో ప్రభా నాయన మీరు నాయన మమ్మల్ని పరిపాలించడానికి వారి కట్టి అధికారము దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. అన్యాయంగా అక్రమంగా ప్రభా నాయన నా తండ్రి పవర్ లోకి రావాలని ఎంత మంది చూస్తున్నారో ప్రభా వారిని చిత్తుగా మీరు ఓడించమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా, వందనాలు. బాబేలు గోపురం కట్టినప్పుడు మీరు దిగి వచ్చి దాన్ని ప్రభా నాయన కూల్చివేసిన దేవుడో ప్రభా, వారి భాషల్ని తారుమారు చేసిన దేవుడో ప్రభా. ఇప్పుడు కూడా నాయన నా తండ్రి ప్రభా అట్టి పరిస్థితిలో ఉన్న వారి ఆలోచనలను చెదరగొట్టండి ప్రభా. అహితోపెలు ఆలోచనలు
ఆలోచనలు చెదరగొట్టిన దేవా వారి ఆలోచనలు చెదరగొట్టండి అయ్యా. వారు త్రవ్విన గోతిలో వారు పడినట్లు చేయండి ప్రభా. అయ్యా వారిలోనే ఒక మిస్అండర్స్టాండింగ్స్ తీసుకొని వచ్చి ప్రభా ఈనాడు ప్రభా భారతదేశం ప్రమాదములో ఉంటుండగా ప్రభా నాయన క్రైస్తవ బిడ్డలుగా మేమందరం ప్రార్థిస్తున్నాం ప్రభా. నువ్వు మా ప్రార్థన దాటిపోయే దేవుడు కాదు ప్రభా. నీవు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు ప్రభా. ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది కనుక ప్రభా ఈసారి మీరు అద్భుతము చేయండి ప్రభా. నాయన సత్యము కొరకు ధ్వజమెత్తిన వారి నీతి న్యాయం కొరకు ప్రభా, ప్రజల శ్రేయస్సును కోరి ప్రజల సంక్షేమం కొరకు ఎవరైతే ప్రభా నడుము పట్టి పని చేస్తున్నారో ప్రభా, వారి కొరకు ప్రభా ప్రయాస పడుతున్నారో వారికి మీరు అవకాశము దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. అయ్యా నాయన గర్విష్ఠులను ఎదిరించి దీనులకు కృపనిచ్చే దేవుడో ప్రభా, నీకు స్తోత్రములు 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 ప్రభా. అయ్యా నాయన నా తని మా భారతదేశాన్ని మీరు కనికరించండి ప్రభా. ఈ డెమోక్రసీ ప్రభా, ఈ సెక్యులర్ భావాలు అందరిలో ఉండాలి. ఇవి పొల్యూట్ అయిపోతున్నాయి ప్రభా మనుషుల్లో ప్రభా. అయ్యా నాయన ఈ డెమోక్రసీని మీరు ప్రభా సేవ్ చేయమని ప్రార్థిస్తుంటున్నాను. దీన్ని మీరు ప్రిజర్వ్ చేయండి ప్రభా మా భారతదేశంలో ప్రభా. నీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను ప్రభా. నీకు వందనాలు యేసయ్యా, వందనాలు ప్రభా. గొప్ప దేవా నీకు స్తోత్రములు ప్రభా. నాయన నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను తండ్రి. ఈ మంచి సమయము సహవాసం మాకు ఇచ్చినందుకు నీకు కోటాన కోటి వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరేయుడగు యేసు పరిశుద్ధ నామమున స్తుతిస్తూ ఆరాధిస్తూ వేడుకొంచుంటున్నాను నా తండ్రి. ఆమేన్. ఆమేన్. మనం చేసే ప్రతి విజ్ఞాపన దేవుని సన్నిధిలో చేరి ఉందండి. మనం విశ్వాసంతో విజ్ఞాపన చేస్తున్న బిడ్డలందరినీ ఇంకా దేవుడు ప్రార్థన ఆత్మతో అభిషేకించి నడిపించును గాక. మరి ఏకీభవించిన ప్రతి ఒక్కరి బిడ్డను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. నిజంగా దేవుడు మన ప్రార్థనలు వింటున్నాడు. మనం చూస్తున్నాం ఎన్నో అద్భుత కార్యాలు జరిగిస్తున్నాడు మన దేవుడు. కాబట్టి మనం కృతజ్ఞులమై ఆయన బిడ్డలుగా జీవిస్తాము. మరి ఇంతటితో మనం విజ్ఞాపన ప్రార్థనలు ముగించబడతాయండి. 10 అవుతుంది కాబట్టి 10:02 మరి దేవుడు ఈ యొక్క విజ్ఞాపన ప్రార్థనలను అన్ని ఆలకించి మరి మనకు జవాబిచ్చును గాక. మరి ప్రార్థించిన బిడ్డలను ఏకీభవించిన బిడ్డలను దేవుడి దీవించి ఆశీర్వదించును గాక.